హాయ్, నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజులు అవుతుంది మన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పెట్టి. కానీ నాకేమనిపించిందంటే చిన్నప్పటి నుంచి ఎన్నో జోక్స్ కాలేజీ టైంలో, స్కూల్ టైంలో, ఇంకా మా రన్నింగ్లో ఎన్నో జోక్స్ జరుగుతూ ఉంటాయి కదా. అవన్నీ కొద్దిగా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేసి మీరు కూడా ఆనందపడతారు. ఆ తర్వాత మా దాంట్లో సేవ్గా పదిలంగా మాకు చాలా మర్చిపోయాం, గుర్తున్నాయి కొన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాం. దాంట్లో నాకు బాగా నచ్చిన జోక్ ఏంటంటే, మా ఇంటర్మీడియట్ కాలేజీలో మా కెమిస్ట్రీ సార్ ఉండేవారు. ఆ సారు అంటే మా క్లాస్ రూమ్ ఎలా ఉంటుందంటే, క్లాస్ రూమ్ చుట్టూ సిమెంట్ కిటికీలు ఉంటాయి. పక్క సిమెంట్ కిటికీల పక్కనే మొత్తం ట్యాప్స్ వరుసగా ఉంటాయి. దాని పక్కనే కెమిస్ట్రీ ల్యాబ్ ఉంటుంది. ఆ కెమిస్ట్రీ ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత పిప్పెట్టు, బ్యూరేట్, ఇంకా చిన్న ఈ మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేయడానికి ఎవరైనా అక్కడికి రావాల్సిందే. ఒకరోజు మా కెమిస్ట్రీ క్లాస్ జరుగుతున్నప్పుడు అమ్మాయిలకి ల్యాబ్ పీరియడ్ అనమాట. వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ కడుక్కోవడానికి ఆ పిప్పెట్స్, బ్యూరేట్స్ ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కడగడానికి ఆ ట్యాప్ దగ్గరకు వచ్చి చక్కగా ఒంగోని కడగటం మొదలుపెట్టినప్పుడే మన క్లాస్ జరుగుతుంది. క్లాసు మన కెమిస్ట్రీ సార్. మా కెమిస్ట్రీ సార్ అంటే ఎలా ఉండేదంటే, ప్రిన్సిపల్ వెళ్తున్నా కానీ పిన్ డ్రాప్ సైలెన్స్ అవదేమో, కానీ మా సార్ మాత్రం వెళ్తుంటే క్లాసు మొత్తం కమిట్మెంట్తో సైలెంట్ అయిపోద్దబ్బా, అట్టుంటుంది. అయితే ఆ సార్ క్లాస్ జరుగుతుంది. సార్ మొదలుపెట్టాడు క్లాసు. అప్పుడు ఏం చెప్తున్నాడంటే ఆయన CH4+H2O గివ్స్ అన్నాడు. అనగానే సార్ క్లాసులో మామూలు ఒకరిని గమనించాడు. అలా నంబర్ 26 నుంచోరా అన్నాడు. నుంచున్నాడు. నుంచున్నాక ఎరా CH4 IUPAC నేమేంట్రా అన్నాడు. అయితే పాపం వాడు తెల్లగా మొహం పెట్టిండు. ఎందుకంటే అసలు వాడు కాన్సన్ట్రేషన్లో లేడు. సార్ ఏమన్నాడంటే, అరా ఏంట్రా చిన్న యాంగిల్ కరెక్ట్గా కనపడలేదు ఏంట్రా నీకు, కిటికీల నుంచి చూస్తున్నావు అని అన్నాడు. ఆ తర్వాత లాస్ట్లో ఆయన కూర్చోమనే ముందు సార్ అన్నాడు, ఏంట్రా చిన్న ఆ ఉన్నాయాలు ఇవ్వని టెస్ట్ చేస్తున్నావు ఏంట్రా నువ్వు అని అన్నాడు. మరి దీంట్లో సారు ఆ కిటికీలో నుంచి చూస్తుంటే ఉన్నాయా లేవా అని టెస్ట్ చేస్తున్నావు ఏంట్రా అన్నాడు. అసలు ఏమున్నాయని టెస్ట్ చేస్తున్నామని సార్ అన్నారు. మీకు ఎవరికైనా అర్థమైంది అనుకోండి ఈ జోకు. ఒకసారి ఆడు ఏం టెస్ట్ చేయాలని అనుకున్నాడు, ఉన్నాయా లేవు అని ఒకసారి చెప్పండి. నాకైతే ఈ జోకు సార్ అన్నప్పుడు అర్థమయ్యి ఒక్కసారి గప్పుకుని నవ్వేపాటికి సార్ అన్నాడు, ఎవరో నంబర్ 66 నీకు లెసన్ అర్థం కాదు కానీ ఇలాంటివి మాత్రం బాగా అర్థమవుతుంది నీకు, రేపు పొద్దున ఈ ఈక్వేషన్ 10 సార్లు రాసేలారా అని అన్నాను. ఇదబ్బా. నచ్చితే ఇంకో జోక్తో అందరూ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.